రైల్వే జోన్ కల సాకారానికి సమయం సమీపించింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాలు జూన్ 1 నుంచి మొదలవుతున్నాయి. విశాఖ VMRDA ది డెక్లో 5-6 అంతస్తుల్లో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. జనరల్ మేనేజర్ సహా 6 నుంచి 8 విభాగాలు పనిచేసేలా తీర్చిదిద్దారు. ముడసర్లోవలో సుమారు 54 ఎకరాల్లో దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం నిర్మిస్తున్నారు. 3 ఏళ్లలో ఈ నిర్మాణం పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 106 కోట్లు నిర్మాణం కోసం విడుదల చేశారు. విశాఖ రైల్వే జోన్కు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ విశాఖ నుంచి మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. గౌతమ్, ఇండియన్ రైల్వేలో భారత రైల్వేలో 18వ జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభమవుతోంది. జడ్జిమెంట్ డే కూడా సిద్ధమైపోయింది. మరికొద్ది రోజుల్లో కేవలం 3 రోజుల తర్వాత అంటే జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే విశాఖ కేంద్రంగా ఆవిర్భావవుతోంది. ఇక్కడి నుంచే ప్రారంభిస్తుంది. ఇదిగో నా వెనుక కనిపిస్తున్నటువంటి ప్రధానమైనది దక్షిణ కోస్తా రైల్వే తాత్కాలికమైన కార్యాలయం. 5-6 అంతస్తులు, 2 అంతస్తులు కూడా దక్షిణ కోస్తా రైల్వే తాత్కాలిక కార్యాలయం. 44,000 చదరపడుగుల విస్తీర్ణం ఉంది. 2 అంతస్తుల్లో కూడా కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ నేతృత్వంలో సిబ్బంది అంతా పనిచేస్తారు. దక్షిణ కోస్తా రైల్వే సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు 4 DRM కార్యాలయాలు అంటే 4 డివిజనల్ రైల్వే కార్యాలయాలు ఈ జోన్ పరిధిలో వస్తాయి. ఇందులో విశాఖపట్నం జోన్ అనేది, విశాఖపట్నం డివిజన్ అనేది కొత్తగా ఏర్పడిన డివిజన్. గతంలో వాల్తేరు డివిజన్గా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు విశాఖపట్నం కేంద్రంగా విశాఖపట్నం డివిజన్గా ఏర్పడుతోంది. ఈ డివిజన్ ఏర్పడడంతో 4 డివిజన్లు దక్షిణ కోస్తా రైల్వేలో భాగమవుతున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే సంబంధించినటువంటి కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి కసరత్తు చేశారు. ఎందుకంటే దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నటువంటి 3 ప్రాంతాలు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, తూర్పు కోస్తా రైల్వేలో ఉన్నటువంటి వాల్తేరు డివిజన్, ఈ 4 కలిపి దక్షిణ కోస్తా రైల్వేగా రూపాంతరమైంది. అయితే వాల్తేరు డివిజన్ని విశాఖ డివిజన్గా మారుస్తున్నారు. ఆ మార్పు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అందుకు కూడా కసరత్తు పూర్తయింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ కింద 4 DRMలు పనిచేస్తారు. సుమారుగా నా వెనుక కనిపిస్తున్నటువంటి తాత్కాలిక దక్షిణ కోస్తా రైల్వే కార్యాలయంలో 500 నుంచి 1000 మంది సిబ్బంది పనిచేసేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. GMతో పాటు AGM, ఇతర అధికారులు సుమారు 6 నుంచి 8 విభాగాలకు సంబంధించిన అన్ని కార్యాలయాలకు సంబంధించినటువంటి అన్ని పనులు కూడా పూర్తయ్యాయి. మరోవైపు దక్షిణ కోస్తా రైల్వే నుంచి 40 రైళ్లు ఈ పరిధిలోనే ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి అనకాపల్లి నుంచి బయలుదేరే రైళ్లు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఇక నుంచి విశాఖపట్నం నుంచి బయలుదేరే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో రాజధాని ఎక్స్ప్రెస్ కూడా విశాఖపట్నం నుంచే బయలుదేరే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం జోన్ కేంద్ర కార్యాలయం విశాఖపట్నమే కాబట్టి విశాఖపట్నం నుంచి బయలుదేరేటువంటి అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా అధికారులు ఇంకా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ దక్షిణ కోస్తా రైల్వే తాత్కాలిక కార్యాలయం పక్కనే ఉన్నటువంటి విశాఖ రైల్వే డివిజన్ కార్యాలయానికి సమీపంలో దగ్గరగా ఉంది. ఎందుకంటే ప్రారంభంలో అనేక చర్చలు జరగాలి, అనేక అంశాల మీద అధికారులు అంత కసరత్తు చేయాలి. కాబట్టి చాలా కూతవేటు దూరంలోనే విశాఖ రైల్వే డివిజన్, ఎందుకంటే విశాఖ సంబంధించినటువంటి వాల్తేరు డివిజన్ విశాఖ డివిజన్గా రూపాంతరం చెందుతుంది. రూపాంతరం చెంది కాబట్టి సమీపంలోనే విశాఖ డివిజన్ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే కొనసాగుతుంది. రానున్న రోజుల్లో దక్షిణ కోస్తా సంబంధించినటువంటి రైల్వే పరమైన అనేక నిర్ణయాలు, అనేక సమావేశాలు, ఎటువంటి పని జరగాలన్నా ఇక్కడ నేను ఉన్నటువంటిది ఈ కార్యాలయం నుంచే అన్ని కార్యకలాపాలు జరుగుతాయి. అందుకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. జూన్ 1 జడ్జిమెంట్ డేట్కు సిద్ధమైంది. ఇప్పటికే రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పూర్తి స్థాయి సమీక్షలు చేశారు. ఇదే భవనంలో సమీక్షలు చేసి అనేక ఆదేశాలు జారీ చేశారు. 4 DRMలు ఈ కార్యాలయం కిందే పనిచేస్తూ ఉంటారు. సిబ్బంది అంతా కూడా ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నారు. జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేలో పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. మరోవైపు లోకో షెడ్లు కావచ్చు, అలాగే ఈ దక్షిణ కోస్తా రైల్వేలో
3 ప్రధానమైన రైల్వే సంబంధించినటువంటి కార్యాలయాలు, 3 ప్రధానమైన రైల్వే స్టేషన్లు వస్తున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి 3 ప్రధానమైన రైల్వే స్టేషన్లు పనిచేస్తాయి. అలాగే ఇతర లోకో షెడ్లు కావచ్చు, అనేక వర్క్షాపులు కావచ్చు, వాటన్నిటికీ సంబంధించిన అన్ని కసరత్తును కూడా అధికారులు పూర్తి చేశారు. జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.